మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. అలా అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అన్ని సైంటిఫిక్గా ఉండేవి. అవన్నీ పెద్ద ల్యాబొరేటరీ, మన వంటిల్లు పెద్ద ల్యాబొరేటరీ. ఇప్పుడు సైన్స్కి అందని సైన్స్ అనమాట అది. ఇడ్లీ పెడతారు మీరు, ఇడ్లీకి ఏం చేస్తారండి? మినప్పప్పు ఒక వంతు, 2 వంతులు నూక, వరి నూక వేస్తే అలా ఎందుకు వేయాలి? మార్చచ్చు కదా మీరు. అంటే ఇడ్లీ రా సరిగా, అయితే మా అమ్మ ఇలాగే ఉండి నేను ఎలా ఉంటున్నాను, అంతేగాని దాని వెనకున్న సైన్స్ ఎప్పుడైనా ఆలోచించాం మనం? 1 వంతు ప్రోటీన్కి 2 వంతులు కార్బోహైడ్రేట్స్ ఉంటే కిడ్నీలు పాడవు ఆ ఫుడ్ తింటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రోటీన్ తినేస్తున్నాం, మినరల్స్ తినేస్తున్నాం, ఏదో ఒకటే తినేస్తున్నాం, కలిపి తింటలే. అందుకు అందరికీ కిడ్నీ చిన్న వయసులోనే కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలు పోవడం, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయంటే మన ఫుడ్ మన పూర్వీకులు చెప్పిన మనం తింటలే. మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి వంట మెడిసిన్ ఒక సైంటిఫిక్ పద్ధతిలో పెట్టిందన్నమాట.